జయశ్రీనారాయణ. మనకు ఉగాది అనగా ఏంటిది? మనకు ఉగాది అనగా చైత్ర మాసంలో సోమకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో వేదాలను దొంగిలించుకోవడానికి ఆ నరకాసురుడు ప్రయత్నం చేస్తాడు. ప్రయత్నం చేస్తే వేదాలను దొంగిలిస్తాడు. ఆ వేదాలను మత్స్యావతారంలో బ్రహ్మదేవుడి దగ్గరికి పోయి తీసుకొని వస్తాడు. అది చైత్ర మాసం మొదటి రోజైన పాణిని రోజు. అందుకే మనకు యుగాది అనేది వచ్చినది. దాన్ని యుగాదిని యుగాదిగా మనకు అలవాటుకోగలిగేది. కాబట్టి ఉగాది చైత్ర మాసంలో పాణిని రోజున మనం ఉగాది పండుగ చేసుకోవడానికి మెయిన్ కారణం అదే. జయశ్రీనారాయణ. ఈ సంవత్సరం మనకు రాజు రవి అంటే సూర్యుడు, రాజవాహనం గజం అంటే ఏనుగు, మంత్రి చంద్రుడు అవుతున్నాడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రాసదాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పశుపాలకుడు యముడు. మనకు స్థానచంపుడు కూడా ఎప్పుడైతున్నాడు? ఒక వర్షం, 4 తుమ్ముల గాలి, 8 వీసాల పంట. అంటే దీనికి మనకు రవి సూర్యుడు, సూర్యుడి వల్ల మనకు ప్రభువులకు పరస్పర విధేయము, ప్రజలకు ప్రభుల వల్ల రవి సూర్యుడు మనకు సూర్యకాంతి వల్ల అన్ని అగ్ని బాధలు కలుగును, పశువులు బాధలు తక్కువగా ఇచ్చుట, ప్రజలకు దుర్మార్గం వల్ల అగ్ని రోజులు, రోగములు, బాధలు, రాజకీయ పరివర్తనలు, రాజకీయ కలవరములు, గోధుమలు, మిర్చి, మిరియాలు, కలువ, ఎర్రని పదార్థాలు, తెలుపులు, ఆవాలు, రసాయన ఎరువులు, పశువుల ధరలు పెరుగును. రాజవాహనము గజం, రాజు గజరాజులైనందున ప్రజలు సుభిక్షంగా క్షేమంగా ఆధారంతో సుభిక్షితులు, సకాలంలో వర్షములు కురియును, సమస్యలు సస్యశ్యామలుగా ఫలించును, సమస్త ప్రాణకోటికి సుఖ సౌఖ్యములు లభించును. రాజు గజవాహనం అయినందువల్ల. మంత్రి చంద్రుడు, చంద్రుడి వల్ల మంత్రి అవడం వలన ప్రభుత్వము ఫలించును. మనకు రాజకీయము, రాజులు అభివృద్ధి సునిష్టంగా ఇండును, పంటలు బాగా ఫలించును, ఆహార ధాన్యము కొరత ఉండును, పశువుల ధరలు పెరుగును, ప్రజలు ధర్మ కార్యములు చేయుట. సేనాధిపతి రవి, ప్రభు కల్లోలంగా యుద్ధములు, మేఘములు, గాలిలో కూడిన స్వల్ప సృష్టి రసములు, ఎర్రని ధాన్యము, ఎర్రని భూములు బాగుగా ఫలించును. సస్యాధిపతి గురుడు, సస్యాధిపతి గురుడు వల్లే పచ్చని భూములు, పచ్చని ధాన్యము, యావలు, గోధుమలు, శనగలు, పెసర్లు, ఉరువలు, పచ్చజొన్నలు బాగుగా ఫలించును. ధాన్యాధిపతి కుజుడు, మల్లు వల్ల ధాన్యము, కందులు, బొబ్బర్లు, మిర్చి, వేరుశెనగ, ఎర్రని ధాన్యములు ఫలించును. చెరుకు, బెల్లం, పంచదార యొక్క నూనె ధరలు పెరుగును. అర్ఘ్యాధిపతి రవి వల్ల వర్షములు తక్కువ, ధరలు హెచ్చుగా, ప్రజలు ఆకలి బాధలు, యుద్ధ భయము, గుండాల వల్ల, దొంగల వల్ల భయం, రాజకీయ వడిదొడ్డులు, ఎర్రని ధాన్యము, వృద్ధి, రాజకీయ పరివర్తన, వెండి, బంగారం ధరలు హెచ్చును. మేఘాధిపతి రవి కంఠశుద్ధి పంట తప్ప, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యములు బాగుగా పండును, ప్రజలు భయభయందులు. రవి శని వల్ల నువ్వులు, మినుములు, గురువులు, బెదములు మొదలు ధాన్యములు, నల్లని భూములు, రస వస్తువులు ధరలు తగ్గును. ఉన్ని, శాలలు, ఎరువులు, పట్టు వస్త్రములు ధరలు తగ్గును. దేశాధిపతి బుధుని వల్ల చిత్ర వస్త్రము, అబద్ధ శంఖములు, చందనము, సుగంధ ద్రవ్యము ధరలు కొంత తగ్గును. రక్తములు మంది సుమృతిగా దొరుకును. పశుపాలకుని ఎరుడు వల్ల ధరలు పెరగకుండా, అల్ప సృష్టి, పాడి పంటలు తక్కువగా, పశువులు రోగాది పీడలు అనుభవించుట. స్థానవృక్షములు ఎగుడి వల్ల మధ్య వర్షంలో మధ్య సమస్యలు, పాడి పంటలు తక్కువగా, పశువులకు హాని, క్రీడాక్షోభ కలుగును ధరలు. ఇటువంటి వస్తువులకు ఈ ధాన్యాధిపతులుగా ఇలా జరుగుతుంది. మనకు ఇప్పుడు రాశి ఫలాలు ఏంటంటే, మనకు ఫస్ట్ వెంకటేశ్వర స్వామి, దేవకాకి మోక్షశిర, మోక్షశిర మేషరాశి అవుతుంది స్వామి గారికి. మేషరాశికి 5 ఆదాయం, 14 ఖర్చు. వెంకటేశ్వర స్వామికి 2 ఆదాయం, 14 ఖర్చు.
ఆంజనేయ స్వామికి ఆయా పూర్తిగా మేషరాశి అవుతుంది. మనకు మేషరాశికి 2 ఆదాయం, వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి 2 ఆదాయం 14 ఖర్చు సేమ్ ఉంది. మన మేడం గారి విచక్షణ చౌదరి స్వామి వృషభ రాశి అవుతుంది. వృషభ రాశికి 11 ఆదాయం 5 ఖర్చు. లక్ష్మీ ప్రసన్న మేషరాశి అవుతుంది. 2 ఆదాయం 5 ఖర్చు. మనకు శ్రీనగర్ గారు తులారాశి సార్వి మనకు 11 ఆదాయం 5 ఖర్చు. సార్వి సింహరాశికి సార్ 11 ఆదాయం 11 ఖర్చు. సింహరాశి ఆదాయం 5 ఖర్చు. మిథున రాశికి 14 ఆదాయం 2 ఖర్చు. కర్కాటక రాశి వారికి 5 ఆదాయం 2 ఖర్చు. సింహరాశి వారికి 11 ఆదాయం 11 ఖర్చు. కన్య రాశి వారికి 14 ఆదాయం 2 ఖర్చు. తులారాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. వృశ్చిక రాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు. ధనస్సు రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. మకర రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు. కుంభరాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు. మీన రాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. రాసులు అన్ని కంప్లీట్ చేసుకుని అయితే దాన్ని కందులు అది రావట్లేదు సార్. ధాన్యాధిపతి కుజుడు. ఉదగృహ్ణ పుష్పర్చదార్చదా శిష్యే భగవతో దేవదేవోత్తమస్య శ్రీ మృగిలాండకోటి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగద్గురుమినః జగద్రక్షణార్థమదేవస్య శ్రీ భూమిలాసమేత చిలుకూరుగుట్ట భూల వెంకటేశ్వర స్వామినః భక్తస్యాః విధమానస్యాః గోత్రో స్వరూపానామదేస్య దీపికానామదేస్య జయ జయ శ్రీనారాయణ. శ్రీకాంతాయ కళ్యాణ మనకు రాసులు అన్ని కంప్లీట్ చేసుకుని అయితే దాన్ని కందులు అది రావట్లేదు సార్. ధాన్యాధిపతి కుజుడు.